అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. గ్రహదోషాలతో ఇబ్బందులు పడుతున్నారా? హనుమాన్ జయంతి రోజున స్వామివారిని ఇలా పూజించండి. హనుమంతుడికి 2 సార్లు జయంతి ఎందుకు వస్తుంది? చైత్ర పౌర్ణమి మరియు వైశాఖ బహుళ దశమి వెనుక ఉన్న పురాణ రహస్యాలేమిటి? 2026లో చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమాన్ జయంతి ఖచ్చితమైన తేదీ, సమయం ఏమిటి? మీకున్న గ్రహదోషాలు తొలగిపోవాలంటే ఏ విధంగా పూజ చేయాలి? పూర్తి వివరాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు ఒకేసారి వస్తుంది, కానీ హనుమంతుడికి మాత్రం 2 సార్లు వస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఆయన జయంతిని 2 సార్లు జరుపుకుంటారు? ఆయన జయంతి రోజు హనుమాన్ కృపను పొందాలంటే ఎలా పూజించాలి? పురాణాల్లో తెలుపబడిన విషయాలు మీకోసం ఈ వీడియోలో. వాల్మీకి రామాయణంలో హనుమంతుడి జన్మతిథి గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. అయితే పరాశర సంహితలో వివరణ ఉంది. పరాశర సంహిత ఏం చెబుతుంది అంటే, మహర్షి పరాశరుడు రచించిన పరాశర సంహిత గ్రంథం ప్రకారం హనుమంతుడు వైశాఖ మాసం బహుళపక్షం దశమి తిథి శనివారం రోజు జన్మించినట్లు పేర్కొనబడింది. ఈ కారణం చేతనే తెలుగు రాష్ట్రాలలో వైశాఖ దశమి నాడు హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరొక వైపు ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉత్తరాది వారు పెద్ద సంఖ్యలో స్థిరపడటంతో ఇక్కడ కూడా చైత్ర పౌర్ణమి వేడుకలు ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాలలో ఈ జయంతిని హనుమాన్ చిన్న జయంతిగా వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ చైత్ర పౌర్ణమి వెనుక ఒక పురాణ గాథ ఉంది. అది ఏమిటంటే, బాల హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి మూర్ఛపోతాడు. అప్పుడు వాయుదేవుడు ఆగ్రహించి సృష్టిలో గాలి స్తంభింపజేస్తాడు. పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు వచ్చి మూర్ఛపోయిన హనుమంతుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని నిమరగా ఆయన తిరిగి స్పృహలోకి వస్తాడు. అలా హనుమంతుడు పునరుద్ధానం పొందినట్లుగా భావించే ఆ చైత్ర పౌర్ణమి నాటి నుంచి ఆ రోజును కూడా జయంతిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. కొంతమంది పండితులు స్థానిక విశ్వాసాల ప్రకారం ఇదే రోజు రాముడు హనుమయ్యను కలిపిన రోజుగా కూడా చెప్తారు. ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ప్రకారం హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది అంటే, ఈ ఏడాది చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7:06 ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 7:41 ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథి అంటే సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే ఆ రోజు పండగ పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 2, 2026న హనుమాన్ జయంతిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక స్వామివారి కృప కోసం పూజా విధానం ఏమిటంటే, హనుమంతుడి అనుగ్రహం పొందటానికి ఆడంబరాలు అక్కరలేదు. స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు ఉపక్రమించండి. హనుమంతుడికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. ఇంట్లో పూజ చేసుకోవాలంటే స్వామివారి విగ్రహానికి లేదా ఫోటోకు సింధూరం అర్పించాలి. కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టుకోవచ్చు, లేకపోతే కూడా పూజ చేసుకోవచ్చు. బెల్లం, అరటిపండు, వడపప్పు, పానకం, తమలపాకులను, వడలు, నేతి అప్పాలు మీ శక్తి మేరకు సమర్పించి ఓం హనుమతే నమః లేదా శ్రీరామదూతాయ నమః అనే మంత్రాలను జపించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే ఆ స్వామివారి కరుణకు పాత్రులవుతారు. ఈరోజు ఉదయం, సాయంత్రం 2 సార్లు ఈ విధంగా స్వామివారిని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఒకవేళ ఇంట్లో పూజించలేకపోతే గుడికి వెళ్ళి మీ శక్తి మేరకు పూజించండి. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవటం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహదోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకొని చేస్తారు. ఎవరైతే ఈరోజు ఈ విధంగా 108 సార్లు పారాయణ చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఈ విధంగా పారాయణ చేస్తే మనసులో తెలియని ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించిన ఒక మహాశక్తిమంతుడు హనుమంతుడు. అపారమైన బలం ఉన్న, అహంకారం లేని వినయం, అనంతమైన జ్ఞానం ఉన్న, తనను రామదాసుడిగా భావించిన నమ్రత, ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనకడుగు వెయ్యని ధైర్యం, ఇవన్నీ కలిసిన సమగ్ర వ్యక్తిత్వమే హనుమంతుడు.
రామాయణంలో రాముల వారి బంటుగా ఆయన చేసిన ప్రతి కార్యం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే అసాధ్యం అనేది లేదని చాటి చెబుతుంది. ఆయన్ని నిత్యం పూజిస్తే జీవితంలో ఎలా గెలవాలి అనేది ఆయన మనకు దారి చూపిస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.